నమస్కారం. ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతున్న భూపతి ధర్మారావు. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. 5,51,00,000 ఆసరా చెక్కులు అందించిన ఎంపీ మోపుదేవి. ధర్నీ కుమార్ కు ప్రశంసా పత్రం అందించిన నారా భువనేశ్వరి. రేపల్ల మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన రాంభూపాల్ రెడ్డి. కోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందజేత. వైఎస్ఆర్ ఆసరా మహిళలకు ఆసరాగా నిలుస్తుంది ఎమ్మెల్యే. సబ్సిడీపై మినుము విత్తనాలు అందించాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా అక్కాచెల్లెమ్మలకు ఆర్థిక భరోసా లభిస్తుందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరామారావు అన్నారు. మంగళవారం రేపల్లపట్నంలోని వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత కార్యక్రమంలో భాగంగా రేపల్లపట్నంలో అర్హులైన 304 స్వయం సహాయక సంఘ సభ్యులకు 5,51,68,923 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. మున్సిపల్ వైస్ పర్సన్ కట్టా మంగ అధికారులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో అత్యధిక యూనిట్ల రక్తాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ కు అందజేసిన రేపల్లకు చెందిన దండమూడి ధర్నీ కుమార్ కు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి అభినందించారు. మంగళవారం రేపల్లి ఎమ్మెల్యే అనకాని సత్యప్రసాద్ సమక్షంలో ధర్నీ కుమార్ కు ప్రశంసా పత్రం మొమెంటేను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జీవి నాగేశ్వరరావు, ధర్మతేజ పాల్గొన్నారు. రేపల్ల పురపాలక సంఘం నూతన కమిషనర్ గా టి రాంగోపాల్ రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రేపల్ల మున్సిపల్ కమిషనర్ విజయసారథి నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన విజయసారథి చీరాల మున్సిపల్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. నూతన కమిషనర్ గా రాంగోపాల్ రెడ్డికి సిబ్బంది పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేస్తానని కమిషనర్ రాంగోపాల్ రెడ్డి తెలిపారు. అమర్తలూరు మండల పరిధిలోని మోపర్రు ఏఆర్సీ హాస్టల్ విద్యార్థుల సౌకర్యం మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఆర్థిక సహకారంతో అమర్తలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామానికి చెందిన తుమ్మల సాంబశివరావు జ్ఞాపకార్థం 5 రకాల పౌష్టిక ఆహారం హాస్టల్ నిర్వాహకులకు రాజుకు మంగళవారం పార్వతీనేని భానుప్రసాద్, దౌలూరి శ్రీనివాసరావు చేతుల మీదుగా హాస్టల్ నివాసులకు పల్లెకొండ రాజుకు అందజేశారు. ఏఆర్సీ హాస్టల్లో గత 10 సంవత్సరాల నుండి మరి పిల్లలకి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఏఆర్సీ హాస్టల్లో రాజుగారి ఆధ్వర్యంలో జరిగే దాంట్లో మరి ఇక్కడ చదువుకుంటున్నారు. వాళ్ళంతా కూడా పేద పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా దగ్గర ఉండే ఉద్దేశంలో మరి అల్పాహారంగా మరి స్కూల్ నుంచి రాగానే పిల్లలకు పెట్టాలనే ఉద్దేశంలో ఏదో ఒక పెద్ద గ్రామ పెద్ద పేరు మీద లేకపోతే మా పార్టీలో అంతకుముందు గతంలో పనిచేసిన వారి పేరు మీద ఇవ్వటం ఆనవాయితీ. ఈ రోజు కూచిపూడికి చెందిన తుమ్మల సాంబశివరావు గారు ఆయన జ్ఞాపకార్థం ఇవ్వటం జరుగుతుంది. ఆ సాంబశివరావు గారి గురించి మరి మనం చెప్పుకోవాలంటే చాలా ఉత్తమమైన వాడు. రాజకీయాల్లో నేర్చుకోవాల్సింది అవినీతి అనేది లేదు, పదవి అనేది అడగడం. ఆ గ్రామంలో కూచిపూడి అన్ని వర్గాలకి సేవ చేయాలనే ఉద్దేశంలో మరి ఆ దళిత వారికి సంబంధించి మన ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చిన తర్వాత శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, అట్లాగే దళిత వాడికి మరి రోడ్డు లేకపోతే ఎన్టీఆర్ రోడ్డు అని ఆ స్థలాన్ని మరి కొని చేపించడం కానీ, అట్లాగే పిల్లలకి స్కూల్లో పిల్లలకి బీసీ పిల్లలకి వీళ్ళందరికీ ఇబ్బంది ఉంటుందని డోనర్తో మాట్లాడి ఎలిమెంటరీ స్కూల్ నిర్మాణం చేయడంలో కానీ, రైతులకి సంబంధించి వంతెనలు కానీ అట్లా గ్రామ సమస్యలే మరి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన మొదటి నుంచి కూడా మరి అన్ని వర్గాలకు చేసి గ్రామంలో మరి పార్టీని అభివృద్ధి చేయాలని చెప్పే మనిషి. అదే ఆ విధంగా అమలు చేయటం కూడా అట్లాగే గ్రామానికి సంబంధించి నిధులు సంబంధించి మరి వేరే వాళ్ళు తీసుకుంటుంటే కాదని హైకోర్టుకి వెళ్లి గ్రామ పంచాయతీకి నిధులు వచ్చేట్టుగా కూడా చేశాడు. అటువంటి గొప్పవాడు ఇటీవల చనిపోయాడు. ఆయన జ్ఞాపకార్థం మరి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం నాడు నేడు అన్నట్టుగా గతంలో ఉన్న అటువంటి నాయకులను స్ఫూర్తిగా తీసుకుని మనం పనిచేయాలి. పనిచేయటం వల్లనే గ్రామాల్లో అటు పార్టీ అభివృద్ధి జరగటం కానీ మంచి జరగటం కానీ. వైఎస్ఆర్ ఆసరా డ్వాక్రా మహిళలకు ఆసరాగా నిలుస్తుందని అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. మంగళవారం ఘనసాల గ్రామంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కును డ్వాక్రా మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున రైతులకు సబ్సిడీపై అందించే మినుము విత్తనాలను అందించాలని బాపట్ల మండలం మలూరోరుపాలెం పరిసర గ్రామ ప్రజలకు కోరారు.
మంగళవారం గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ విత్తనాల కోసం తమ పేర్లను ఆయా రైతులు భరోసా కేంద్రాల్లో ఇచ్చామని తెలిపారు. అయితే ఇంతవరకు మనకు వ్యవసాయ శాఖ అధికారులు విత్తనాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. తుఫాను వలన వరి పంట పోయి రెండో పంటగా మినపంట వేద్దామంటే విత్తనాలు లేవని అన్నారు. మేము వ్యవసాయం కౌలుదారులమే, మేము వరిసేలు వేసాము. తుఫానుకి వరిసేలు దెబ్బతన్నాయి. మెట్టగా 2 ఎకరాలు మినుము వేసాను. మినుము అయితే మినుము రాసుకెళ్ళారు, కాగితాలు ఇచ్చాము. ఆ డబ్బులు మాకు మినువులు ఇలా వరిసేలు నష్టపోయాము, ఇలా మాకు పక్కన ప్రకాశం జిల్లా వాళ్ళకి మినువులు ఇచ్చారు. మేము కౌలుదారు కాడేసి మాకు మినువు ఇలా వరిసేలకి వరిసేలు ఇలా. అది సార్ మామూలుగా మేము నష్టపోయి ఉన్నాం. ఇప్పటికి ఏదైనా మా మినువులు మొక్కజొన్నలు పోయి మొక్కజొన్నలు రాసుకోలేదా అది మాకేమైనా డబ్బులు మినువులు కానీ ఏదైనా వచ్చినట్టుగా మా చూడండి సార్ మామూలుగా అది. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.